అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి మొత్తానికైతే ఆ మహిళకి ఆ పిల్లలకి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చి ఆమెను అదే కొండపైన ఆమె ఎక్కడి నుంచి అయితే బలవన్ మరణానికి పాల్పడదామని అనుకుందో అక్కడనే అదే కొండపైన ఆ మోహన్ కుమార్ తన కామాన్ని తీర్చుకున్నాడు. మొత్తానికైతే ఆ మహిళని అత్యాచారం చేశాడు. దీనికి ఆ హోంగార్డ్ కూడా హెల్ప్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇలాంటి ఒక దారుణమైన ఒక సంఘటన పలమనేరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇప్పుడు వాళ్ళిద్దరిపై కేసు నమోదైందా? ఆ కానిస్టేబుల్ని, హోంగార్డ్ని, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? ఈ యొక్క సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందినటువంటి గంటావూరు కాలనీకి చెందినటువంటి మహిళ ఈమె. అయితే ఈమె గత కొంతకాలంగా తన భర్తతో విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతను కూడా చాలా వేధింపులకు గురి చేస్తున్నాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా మనస్తాపం చెందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈమె పలమనేరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి హోంగార్డు, అదే రకంగా ఓ కానిస్టేబుల్, ఎవరైతే హోంగార్డు కిరణ్ కుమార్ అనే వ్యక్తి, అదే రకంగా కానిస్టేబుల్ ఉమాశంకర్ అనే వీరు ఇరువురు కూడా ఆమె నెంబర్ ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆమె నెంబరు నోట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ తీసుకుని ఆమెని అనేక సార్లు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం, అనేక సార్లు కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా ఆ మహిళ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సంబంధించినటువంటి అధికారులకు కూడా పలుమార్లు తెలియజేసినా కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోలేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె అక్కడి నుంచి కూడా ఈ చిత్తూరు ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. తనకు న్యాయం జరగడం లేదు, తర్వాత నేను ఎస్పీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఎస్పీ గారికి తెలియజేసిన తర్వాత పోలీసులు వచ్చి నన్ను మా మీదే కంప్లైంట్ ఇస్తావా అంటూ కూడా నా మీద తిరగబడుతున్నారే తప్ప నాకు న్యాయం చేయడం లేదు, నాకు మత్తు మంది ఇచ్చి ఈ రకం నా మీద బలత్కరమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, అయినా కూడా వారి మీద యాక్షన్ తీసుకోకుండా నేను ఎస్పీకి తెలియజేశానని నా మీదనే పోలీసులు కూడా రువాబ్ చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పలమనేరు పోలీస్ స్టేషన్కి వెళ్తే బంగారపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పడం, అక్కడికి వెళ్తే మళ్ళా మీరు పలమనేరు స్టేషన్కి వెళ్ళాలని చెప్పడం, ఇలా తిప్పుకుంటున్నారే తప్ప నా జరిగినటువంటి అన్యాయం పట్ల మాత్రం ఎవరు స్పందించడం లేదంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎస్పీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో పలమనేరు సంబంధించినటువంటి పోలీసులు మాత్రం ఈ కేసు సంబంధించి ఆమె చెప్పినటువంటి ఆ హోంగార్డు కావచ్చు, కానిస్టేబుల్ మీద కావచ్చు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కేసు కూడా నమోదు చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆ యొక్క ఇరువురి మీద కూడా పూర్తి సమాచారం ఏదైతే జరిగినటువంటి విధానం ఆ యొక్క మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పూర్తిగా దర్యాప్తు చేసి త్వరలోనే ఆ కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. సురేష్, ఆ మహిళపై ఒక్కసారే ఈ ఘటన చోటు చేసుకుందా? దాన్ని బేస్ చేసుకుని దాని తర్వాత కాలంలో కూడా తనని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటి పనులు ఏమైనా చేశారా పోలీసులు? పలుమార్లు చేశారు. ఎందుకంటే ఆమె అనేక సార్లు కూడా మొదటిసారి ఏదైతే జరిగిన స్టార్టింగ్ రోజులో కూడా ఆమె చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిందని కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అనేక సార్లు చాలా ఇబ్బందికరంగా ఒకసారి మనం చూస్తున్నాం. అదే ఏదైతే ఒక మత్తు మంది ఇచ్చి ఆ తరుణంలో కూడా ఎవరు హోంగార్డు కావచ్చు, కానిస్టేబుల్ గారు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా వారే దగ్గరుండి కూడా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారన్నది కూడా వాదిస్తుంది, తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక సార్లు ఇది ఒక రోజు రెండు రోజులు జరిగినటువంటి పరిస్థితి కాదు. పదే ఆ మహిళను ఇబ్బంది పెట్టడంతోనే ఆమె ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి ఎస్పీని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డుని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని కేసు నమోదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఆ మహిళ ఆవేదన చెందుతుంది. తన మీద లైంగిక దాడి అన్నది నిజంగా ఇది ఒక మత్తు మంది ఇచ్చి ఆ రకంగా లైంగిక దాడి చేస్తే కూడా దీన్ని కూడా స్పందించుకుంటే ఎలా అంటూ కూడా ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నేను ఎస్పీని కలిసానే తప్ప పోలీసుల మీద నాకు ఆడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ కలిసానే తప్ప ఎస్పీని కలిసిన దాన్ని కూడా నా మీద సీరియస్ అయితే నాకు జరిగిన అన్యాయం పక్కన పెట్టి నా మీద సీరియస్ అయ్యడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద చిత్తూరుకు సంబంధించిన పలమనేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన భర్తతోని విభేదాలు ఉన్నాయని చెప్పి స్టేషన్కి వెళ్తే అభయహస్తం ఇవ్వాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారు. మొత్తానికైతే ఆ మహిళని పదే పలుమార్లు ఆ మహిళని అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా తనకి న్యాయం జరగలేదంటూ ఆ మహిళ అయితే చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తనకు పిల్లలున్నారు, చావడానికి పోతున్న సమయంలో, బలవన్ మరణానికి పాల్పడుతున్న సమయంలో అభయహస్తం ఇవ్వాల్సిన పోలీసులే దగ్గరుండి మత్తు మందు ఇచ్చి ఇలాంటి ఒక సంఘటనకి పాల్పడ్డారు. మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ పోలీసులను ఏం చేయాలి? ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరిగితే మంచిది అనేది మీరు కింద కమెంట్ రూపంలో